ఏపీలో ఉద్యోగాల జాతర మొదలు కానుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తామని విద్యాశాఖ మంత్రి లోకేష్ అంటున్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే టీచర్ల పోస్టులు భర్తీ చేయనున్నారు. దీంతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల్లో ఇప్పుడు ఆశలు చిగురుస్తున్నాయి. మరోవైపు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగ ఉపాధి కల్పనే లక్ష్యంగా ముందు చూపుతో కూటమి సర్కారు అడుగులు వేస్తోంది. గత ప్రభుత్వం విద్యారంగాన్ని నాశనం చేసిందని, తాము ఇప్పుడు దాన్ని గాడిలో పెడుతున్నట్లు కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఈ దశలో మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ రానుందని తెలుస్తోంది. దీనిపై ప్రైమ్ లైన్ స్పెషల్ స్టోరీ. ఏపీలో ఉద్యోగాల జాతర మొదలు కానుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా ఉద్యోగాల భర్తీ చేయబోతోంది. మెగా డిఎస్సితో దీనిని ప్రారంభించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తాజాగా ప్రకటించారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే టీచర్ల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రలో 80% టీచర్ల నియామకం తెదేపా హయాంలోనే జరిగింది అని ఆ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఉపాధ్యాయ సంఘాలతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతున్నామని, ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటున్నామని వివరించారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉపాధి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్టు తెలిపారు. మరోవైపు టీచర్ల బదిలీలను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకురాబోతున్నామని తెలిపారు. విద్యాశాఖ కమిషనర్ ప్రతి శుక్రవారం ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటారని, వారి సమస్యలను ప్రత్యక్షంగా వింటారని వెల్లడించారు. విద్యా వ్యవస్థ అనాలోచిత నిర్ణయాలతో నడిపే వ్యవస్థ కాదు. దీని ప్రాధాన్యతను అర్థం చేసుకుని అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏకంగా 16,317 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇవ్వడమే కాకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం డిఎస్సి ఫైల్ పైనే పెట్టారు. ఇదే క్రమంలో మెగా డిఎస్సిలో వీలైనంత ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలనే సంకల్పంతో గత ఏడాది ఫిబ్రవరిలో టెట్ నిర్వహించినప్పటికీ మరోమారు టెట్ పరీక్ష నిర్వహించి నవంబర్ తొలివారంలో ఫలితాలు కూడా వెల్లడించారు. అయితే టెట్ ఫలితాలు వెల్లడించిన మరుసటి రోజే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు నోటిఫికేషన్ విడుదల కాలేదు. ఈ అంశంపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యుద్ధ ప్రాతిపదికన నోటిఫికేషన్ విడుదల చేస్తామని కూడా చెప్పారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి సంతకం మెగా డిఎస్సిపై చేశారని, ఈ క్రమంలో టెట్ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించామని అన్నారు. తమ సూపర్ 6 మేనిఫెస్టోలో తొలి హామీ 20 లక్షల ఉద్యోగాల కల్పన అని, ఈ దిశగా అడుగులు వేస్తున్నామని అప్పట్లోనే చెప్పారు. అయితే డిఎస్సిపై గతంలో ఎన్ని కేసులు పడ్డాయో వాటిని స్టడీ చేయమని అధికారులకు గతంలోనే ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. దానికి అధికారులు తగినంత సమయం కావాలని అడగడంతో గత ఏడాదిలో నోటిఫికేషన్ ప్రకటించలేదు. దీంతో ఇప్పుడు ప్రకటించబోయే నోటిఫికేషన్ పకడ్బందీగా తయారు చేయనున్నట్లు తెలుస్తోంది. పెండింగ్ ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ కూడా వచ్చే నోటిఫికేషన్తో భర్తీ చేయనున్నట్టు సమాచారం. మరోవైపు ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు వెలువరించిన నేపథ్యంలో డిఎస్సి నుంచే దానిని అమలు చేయాల్సి వచ్చిన విజ్ఞప్తుల మేరకు నోటిఫికేషన్ ఎలా ఉంటుందోననే చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఎలా చేయాలన్న దానిపై ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ను నియమించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ నివేదిక ఆధారంగా డిఎస్సి నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి. నోటిఫికేషన్ జారీ అయ్యాక భర్తీ ప్రక్రియ వేగంగా పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే విద్యా సంవత్సరంలో బడులు తెరుచుకునే సమయానికి కొత్త టీచర్లు బడుల్లో ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇదే క్రమంలో గత వైసీపీ ప్రభుత్వం 3,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను పెండింగ్లో పెట్టిందని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 800 కోట్లు చెల్లించామని లోకేష్ వెల్లడించారు.
ఫీజు బకాయిలు పెండింగ్లో ఉంచిన జగన్ సర్కారు ఇప్పుడు విద్యా వ్యవస్థపై ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం విద్యార్థుల, ఉపాధ్యాయుల వివరాలను పూర్తిగా గందరగోళానికి గురిచేసిందని లోకేష్ విమర్శించారు. దీనికి పరిష్కారంగా అపార్ కార్డు విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నామని, ప్రభుత్వ బడుల్లో డ్రాపౌట్స్ను తగ్గించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యా వ్యవస్థలో కీలక సంస్కరణలను ప్రవేశపెట్టి ప్రభుత్వ బడుల నాణ్యతను మెరుగుపరచడమే తమ లక్ష్యమని లోకేష్ తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థులకు మరింత అనుకూలమైన విధానాలు అమలు చేసి విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలలో కొంత జాప్యం జరిగినా ముందుగా నిర్ణయించుకున్న స్కెడ్యూల్ ప్రకారమే నోటిఫికేషన్ వెలువడుతుందని అధికారులు కూడా చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మార్చి 15 తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. మే మొదటి వారంలో డిఎస్సి పరీక్షలు నిర్వహించి జూన్, జూలై నెలలో పోస్టింగ్స్ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జిల్లాను యూనిట్గా తీసుకుని రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల్లో సామాజిక వర్గాల వారీగా ఉద్యోగుల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా జనాభాను కూడా గుర్తిస్తున్నారు. ప్రతి ఇంటికి మ్యాపింగ్ చేసి కులాల వారీగా జనాభాను ధృవీకరిస్తున్నారు. ఈ క్రమంలో ఎస్సీ జనాభాపై జిల్లాల వారీగా రిజర్వేషన్ల అమలును కొలిక్కి తెచ్చి నోటిఫికేషన్ వెలువరించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మంత్రి లోకేష్ డిఎస్సి గురించి మాట్లాడడంతో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయని చెప్పొచ్చు. ఇక నోటిఫికేషన్ కోసం వేచి చూడాల్సిందే మరి.